సో మనం ఇక్కడ యూట్యూబ్లో చూసుకున్నట్టయితే నేను ఒక 2 వీడియోలు చేసినామమ్మా, 2 వీడియోలో నాకు మానిటైజేషన్ అయిపోయింది. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మన మానిటైజేషన్ కూడా విత్ ఇన్ 21 days ఎంతో తక్కువ టైంలోనే మానిటైజేషన్ అయిపోయింది. మనం పెట్టిన వీడియో కూడా విత్ ఇన్ 1 monthలో అది 1,20,000 వ్యూస్ కూడా వచ్చేసినాయి. ద సీక్రెట్ బిహైండ్ దిస్ ఈజ్ ఆప్టిమైజేషన్. మామ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు, 10,000 మంది. చాలా అంటే చాలా మంది డ్రీమ్. నా స్టార్టింగ్ డ్రీమ్ కూడా అదే. సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం యూట్యూబ్లో. ఆప్టిమైజేషన్ ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఒక వీడియో పెడతామంటే ఇట్లా ఒక వీడియో చేసినామా, ఎడిట్ చేసినామా, ఒక యూట్యూబ్లో పెడతానికి అర్థం కాదు. అసలు యూట్యూబ్ అంటే ఏంటంటే ఫస్ట్ అది ఒక మెషిన్ అన్నట్టు. సో దానికి మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి. మీరు ఒక బీటెక్ స్టూడెంట్ అయితే మీకు తెలిసేది ఏంటంటే మనం హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తే హలో వరల్డ్ అని కొడితే కాదు, హలో వరల్డ్ అని ఒక చిన్న కోడింగ్ లాంగ్వేజ్లో కొట్టాలి. అప్పుడు కొడితే ఆ మెషిన్కి అర్థమవుతుంది. ఇదే సేమ్ మన యూట్యూబ్లో కూడా. వీడియోకి ఒక యాప్ ఎక్కించుకుంటే మనం ఒక టైటిల్ పెడితే ఆ టైటిల్కి అది స్కోర్ ఇస్తుంది. మీ టైటిల్ అనేది మంచి 80+ ఉంది అనుకోండి స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే హౌ టు గెట్ మానిటైజ్డ్ ఇన్ 2 వీడియోస్ అని పెట్టిన అనుకోండి టైటిల్. అప్పుడు ఆ వీడియోకి స్కోర్ ఇస్తుంది. స్కోర్ అనేది 80+ ఉంది అనుకోండి, ఉంచుకుంటా అదే టైటిల్. వీడియోకి స్కోర్ ఇవ్వలే అనుకోండి, నేను తీసేస్తా. టైటిల్ ఇచ్చిన తర్వాత టైటిల్ తీసుకుని అదే టైటిల్ మనం డిస్క్రిప్షన్లో పెట్టండి. డిస్క్రిప్షన్లో పెట్టి ఆ వీడియో గురించి రాయండి డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనం టైటిల్ ఇచ్చేసినాం, డిస్క్రిప్షన్ రాసిన డిస్క్రిప్షన్ మళ్ళీ టైటిల్ పెట్టాల్సిందే. పెట్టండి. పెట్టిన తర్వాత ట్యాగ్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేసిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫ్రీలాన్సింగ్ ఉన్నది. సో ఫ్రీలాన్సింగ్ ఏమని సెట్ చేస్తావు, నువ్వు నీ వేళ సెట్ చేయి. హౌ టు డూ ఫ్రీలాన్సింగ్ అని సెట్ చేస్తావు. సో అది ఒక ట్యాగ్ కదా. సో ఆ ట్యాగ్ని అక్కడ పెట్టుకోవాలి. ఆ టైటిల్ తగ్గట్టు హౌ టు గెట్ 1000 followers ఇన్ యూట్యూబ్, ఆ టైటిల్ తగ్గట్టు ఒక ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ అని యాడ్ చేసినప్పుడు ఒక పర్ఫెక్ట్ ట్యాగ్స్ యాడ్ చేస్తే ఆ వీడియోకి స్కోర్ అనేది పెరుగుతుంది. నువ్వు వీడియోకి స్కోర్ అనేది ఎంత పెరిగితే అంత మంచిది అన్నట్టు, అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతావు. సో ఇక్కడ SEO ఆప్టిమైజేషన్ అయిపోయింది. ఇక్కడ స్కోరింగ్ ఇస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఆ వీడియోకి అనేది చూపిస్తూ ఉంటుంది. మీకు మీ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ స్కోర్ అనేది గట్టిగా 50 ఉండాలి. ఫస్ట్ 100కి 50 ఉంటే సరిపోతుంది. డైరెక్ట్ వీడియోని తీసినామా, డైరెక్ట్ అప్లోడ్ చేసినామా అంటే అది పోదు. నువ్వు ఏం చేసినా ఆ వీడియో పోదు. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు అప్లోడ్ చేసే టైం, నువ్వు రాత్రి 8:30కి అప్లోడ్ చేసావు అనుకోండి, చేద్దాం అనుకుంటే నువ్వు 8ంటికి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి టైం సెట్ చేసుకోవాలి. దాంట్లో టైం సెట్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ ఏం చేస్తా అంటే నీ వీడియో ఏంటిది, నీ వీడియో ఎవరికి సజెస్ట్ చేయాలి, నీ వీడియోలో ఎలా మూమెంట్ ఇవ్వాలని అది డిస్కస్ చేసుకుంటుంది. ఆప్టిమైజ్ చేసినావు కదా ఆల్రెడీ, SEO ఆప్టిమైజ్ చేసిన వాటి సో చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి థంబ్నెయిల్ క్రియేషన్. 3 thumbnails ఆప్షన్స్ ఉన్నాయి. ఐ మీన్ ఒక thumbnail కాకుండా ఒక thumbnail మంచి గట్టి 3 వర్కౌట్ అయ్యే thumbnails 3 పెట్టండి. పెడితే మీకు యూట్యూబే మంచి thumbnail మీకు సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా మీకు ఒక వర్కౌట్ అయ్యే thumbnail అదే పెడుతుంది. సో అయిపోతుంది, అక్కడికి కూడా అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే thumbnail క్రియేషన్ అయిపోయింది. SEO ఆప్టిమైజేషన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకుండా ఒకసారి కామెంట్లో మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఫస్ట్ కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. ఒక 3 to 4 months కష్టపడండి. కష్టపడితే మాత్రం కంటెంట్ క్రియేషన్లో వర్కౌట్ అవుతారు. ఇదే నా సీక్రెట్. దీంట్లో వేరే పెద్ద ఏం సీక్రెట్ లేదు. నేను వీడియోకి వాడినా, మంచి కంటెంట్ ఇచ్చిన. నెక్స్ట్ ఏంటి, వీడియోకి వాడంటే మీకు చూపిస్తుంది, ఒక టీచర్ లాంటిది అన్నట్టు. సో మీకు ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది. వీడియోకి వాడని యూట్యూబర్ లేడు. మ్యాక్సిమం 95% యూట్యూబర్స్ అందరూ వీడియోకి వాడినారు. ఎందుకంటే అది చూపిస్తే నీకు నువ్వు ఎలాంటి టైటిల్ పెట్టాలి బాబు, నువ్వు ఏం కంటెంట్ చేయాలి బాబు, నువ్వు నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా అది చెప్తుంది. కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక ఏజెంట్ అనండి అది, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలని క్లియర్ చెప్తుంది. సో వీలైతే దాని గురించి ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోకి గురించి కొత్త యూట్యూబర్స్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీడియోకి అనేది ఇంపార్టెంట్. వీడియోకి చూసుకొని చేసుకోండి, నేర్చుకోండి ఎంతో కొంత. ఇది 10,000 సీక్రెట్ బిహైండ్ విత్ ఇన్ షార్ట్ టైం. మన కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. నాకు చాలా అంటే చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది చాలా అంటే చాలా బూస్ట్ అవుతుంది, ఇంకో కొంత రీచ్ అవుతుంది. సో ఇంకా ఏం లేదు, ఈ వీడియో ఇంతటితో ఫినిష్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.